హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ చైన్ 2 లేయర్ది చూపించాలనుకుంటున్నాను. మనం ఇంట్లోనే చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఈ గ్లాస్ బీడ్స్ లైట్ గ్రీన్ కలర్వి తీసుకున్నాను. అలాగే డార్క్ గ్రీన్లో ఈ రౌండ్ బీడ్స్ తీసుకున్నాను, గ్లాస్ బీడ్స్. ఈ పెండెంట్స్ 2 రకాల పెండెంట్స్ యూజ్ చేస్తున్నాను ఇందులోని. సో ఇది గోల్డ్ చైన్ చూస్తున్నారు కదా, మనకి గోల్డ్ చైన్ ఈ రకంగా వస్తుంది. సో దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాపర్ వైర్ గోల్డ్ కలర్ది 4 mm థిక్నెస్ది. ఇంకా చెవులవి కూడా మనం తయారు చేద్దాం వీటితో పాటును. సో చెవులకు కావలసిన ఈ హుక్స్ ఒకటి, ఇంకా జంప్ రింగ్స్. సో ఇవి కావాల్సి ఉంటాయి. సో ముందుగా మనము గోల్డ్ చైన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎంత లెంత్ కావాలి అన్నదాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 21 ఇంచెస్ది ఒక లేయర్, 23 ఇంచెస్ది ఇంకొక లేయర్ తయారు చేస్తున్నాను. ఇవి మనం కట్ చేసి పెట్టుకుంటే మనకి వర్క్ అన్నది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎలా చేయడము అని చూద్దాము. సో ముందుగా మనం ఈ కాపర్ వైర్ని కొంచెం ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ వైర్లో మనం ఒక రౌండ్ బీడ్, ఇంకా ఒక ఈ ఓవల్ షేప్ బీడ్, మళ్ళీ ఇంకొక రౌండ్ బీడు ఎక్కించుకుంటాము. ఒక సైడ్ ఒక చైన్ ఎక్కించుకోవాలి ఫస్ట్ రింగ్లోంచి. అలాగే ఇటువైపు పక్కకి ఇంకొక చైన్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ మనం 2 చైన్స్ ఎక్కించాము, మధ్యలో బీడ్స్ ఎక్కించాం కదా. ఇప్పుడు ఈ వైర్ని తీసుకుని ఈ చైన్ వదిలేసి ఈ బీడ్స్ మధ్యలోంచి అటువైపు పక్కకి పాస్ చేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు జస్ట్ దీన్ని కొద్దిగా మన ప్లేయర్ తోటి లాగితే బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండో సైడ్ ఇది ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే దీన్ని కూడా చైన్ వదిలేసి బీడ్స్లోంచి మాత్రమే పైకి తీసుకురావాలి. ఇప్పుడు మనకి ఈ 2 చైన్స్కి ఇలాగ ఒక లూప్ లాగా వచ్చేస్తుంది. దీన్ని టైట్గా మనం లాగాలి. దీంతో మనం ఒక సైడ్ పట్టుకుని టైట్గా ఇలా లాగాలి. లాగితే మనకి ప్రాపర్గా అది ఫిక్స్ అయిపోతుంది. 2 చైన్స్కి మధ్యలో మనకి ఈ బీడ్స్ అటాచ్ చేసేసాము. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న వైర్ని మనం కట్ చేసేయాలి. నా కట్టర్ కొద్దిగా పాడైంది, అందుకని నేను సిజర్స్తో కట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి చైన్ రెడీ అయింది. ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తూ మళ్ళా సేమ్ ఇలాగే ఇంకొకటి మనం అటాచ్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనది చైన్ అతికింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనం ఏదైతే ఇక్కడ ఇటువైపు పక్క లాకెట్ వేయాలో లాకెట్ కూడా ఎలా వేయడం అన్నది చూపిస్తాను. ఈ లాకెట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఈ లాకెట్ని ఎలా వేయడం అన్నది చూద్దాం. సో ఇప్పుడు ఈ పెండెంట్కి మనం ఇక్కడున్న ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్లోంచి దీన్ని
పైకి తీస్తాము ఇలాగా. ఇది మీకు పెండెంట్ అటాచ్ చేయడం చూపిస్తున్నాను. సో ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోని మనం ఇలాగా ఇందాకట్లా ఎలా ఎక్కించుకున్నామో అలా ఎక్కించుకుంటాము. ఎక్కించుకుని వన్ సైడ్ చైన్ని కూడా దీనికి అటాచ్ చేసేస్తాము. చేసేసి ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని మనము ఇందులోంచి బ్యాక్కి తీస్తాము. అలాగే ఈ వైర్ని ఇందులోంచి బ్యాక్కి తీస్తాము. సో సో ఇలాగ మనకి వన్ సైడ్ పెండెంట్ ఫిక్స్ చేసేసాం కదా. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా మనం ఫిక్స్ చేసేయాలి. సో అది తయారు చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్కి మనం పెండెంట్స్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఈ పెండెంట్స్ని అటాచ్ చేసేద్దాము. ఈ వైర్ తీసుకుని ఈ సైడ్ ఉన్న దాంట్లోంచి ఇలా దూర్చాలి. సో ఇలా దూర్చిన తర్వాత ఇందులోకి మనం బీడ్స్ ఎక్కించుకోవాలి యాజ్ యూజువల్. సో వన్ సైడ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే సెకండ్ వైపు కూడా ఇక్కడికి మనం పెట్టి దీన్ని రెడీ చేసేద్దాము. సో మన ఫస్ట్ పెండెంట్ అయితే మనం ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ పెండెంట్ ఎలా ఫిక్స్ చేయాలి అన్నది చూద్దాము. ఇలా అటాచ్ చేస్తాము. సో ఒక జంప్ రింగ్ తీసుకుని దీన్ని జస్ట్ కొద్దిగా ఓపెన్ చేయాలి. ఈ ఫస్ట్ పెండెంట్ తాలూకా ఈ కింద కార్నర్ ఉంది కదా, దీంట్లోంచి జంప్ రింగ్ని పైకి తీయాలి. ఇలా జంప్ రింగ్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని ఇలాగ మనం ఫిక్స్ చేసేవలసి ఉంటుంది. చేసి టైట్గా నొక్కేయాలి ఈ రెండింటిని. రెండో పెండెంట్ కూడా ఈ రకంగా అటాచ్ అయిపోయింది. ఈ రకంగా వస్తుంది మనకి. సో ఇప్పుడు బ్యాక్ ఏం చేస్తామంటే మనం హుక్ పెట్టేసుకుంటాము. హుక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హుక్లోకి ఈ రెండు అటాచ్ చేసేయాలి. సో ఇక్కడ నేను ఈ జంప్ రింగ్ని పెట్టేశాను. సో సెకండ్ వైపు మనం ఇలాంటి ఎస్ టైప్ హుక్స్ ఉంటాయి కదా, అది పెట్టేద్దాము. ఫైనల్గా అయితే మన చైన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం తయారు చేద్దాము. దానికి గాను మనం ఇది ఇంకా ఇది యూస్ చేద్దాము. ఈ రెండు యూస్ చేస్తూ మనం ఒక ఇయర్ రింగ్ హ్యాంగింగ్ తయారు చేద్దాము. సో ముందుగా దీన్ని మనం జంప్ రింగ్తో అటాచ్ చేసేద్దాము. సో ఈ లెంత్లో ఉన్న చైన్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక జంప్ రింగ్ తీసుకుని దీన్ని జస్ట్ ఓపెన్ చేసి ఈ పై వైపుకి మనం అటాచ్ చేస్తాము. ఇప్పుడు ఇందులో ఈ చైన్ ఉంటుంది కదా, ఈ చైన్ని ఇలాగ రెండు వరుసలు వచ్చేటట్టుగా అటాచ్ చేసేస్తాము. 2 ఎడ్జెస్ కూడాను. ఈ జంప్ రింగ్ని క్లోజ్ చేసేస్తాము. ఇలాగా నొక్కేసిన తర్వాత ఈ పై వైపుకి మనం ఈ హుక్ని అటాచ్ చేసేస్తాము. ఇలాగా కరెక్ట్గా చైన్ సెంటర్ చూసి పెట్టేయడమేను. అంతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఇయర్ రింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇలాగే రెండోది కూడా తయారు చేసేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన చైన్
ఇంకా ఇయర్ రింగ్స్. ఇక్కడ నేను కొద్దిగా ఈ చెవరింగిల్ తాలూకా మోడల్ మార్చాను. ఇక్కడ ముందు చైన్ పెట్టాను కదా, కానీ చైన్ కొంచెం బాగా పొడుగ్గా అనిపించింది నాకు. సో అందుకని ఆ చైన్ తీసేసి డైరెక్ట్గా ఈ హుక్లోకి ఈ జంప్ రింగ్ తాలూకా అది దూర్చేసాను. సో మనకి చెవరింగ్ ఈ రకంగా తయారైంది. మనకి కావాలి అనుకుంటే చైన్ పెట్టుకోవచ్చు, కొద్దిగా లాంగ్గా మనకి చెవివి కావాలి అనుకుంటే, లేదు కొద్దిగా షార్ట్లో సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇదే మోడల్లో నేను రోజ్ గోల్డ్ తోటి ఇంకొక చైన్ కూడా చేశాను. సో దీని లుక్ అయితే ఇలా ఉన్నది, చూస్తున్నారు కదా. ఇది కొద్దిగా లెంతీగా చేశాను. బ్యాక్ సైడ్కి ఇంకా ఉన్నది, మనకి ఇంకొక ఇలాంటివి ఇంకొక 2 వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.